హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక చిన్న టిప్ చెప్దామని అనుకుంటున్నానండి. ఇది చాలామంది తెలిసే ఉంటది. తెలియని వాళ్ళ కోసం మరొకసారి చాలామంది వెన్న చేస్తారు కదండీ! వెన్న చేసిన మజ్జిగని పడేస్తా ఉంటారు. అలా కాకుండా నేను వెన్న చేసిన మజ్జిగతో అట్లు ఎలా చేయాలని చూపిస్తానిప్పుడు. ఇలా వెన్న చేసిన తర్వాత మజ్జిగ ఒక బౌల్‌లోకి తీసుకొని దానికి సరిపడా బియ్యాన్ని తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టి మెంతులు వేసుకొని బియ్యం కూడా దాంట్లో వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఇట్లా మిక్సీ గిన్నెలో మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పల్చగానే గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే అది కొంచెం ఒక 3 ఆర్ 4 అవర్స్ కొంచెం నానేటప్పటికి అది కొంచెం గట్టిగా అవుద్ది. దాని మొత్తం అంతా కంటెంట్ తర్వాత కొంచెం సోడా వేసుకుంటేనే బావుండిద్దండి. పొంగిద్ది. కొంచెం ఉప్పు దానికి సరిపడా ఉప్పు వేసుకొని అట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఉంటే ఇంకా బావుంటుందండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. లేకపోతే ఆప్షనల్ అది. చూడండి ఎంత మెత్తగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో చాలా బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి.